విశాఖపట్నం కైలాసపురంలో ఉన్న సాగరమాల కన్వెన్షన్ హాల్ నందు ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమక్షంలో బుధవారం పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు. విశాఖ నగర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రమశక్తి అవార్డు గ్రహీత సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు వివి రామారావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పలువురు వ్యక్తులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు, కార్యక్రమంలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు, మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇవాళ భారతదేశ రాజకీయాలు అవినీతిమయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో మోడీ గారు ఆ రోజు వాజ్పేయి గారు చెప్పారు, మనం కమలం గుర్తుని స్వీకరిస్తున్నాం. అంత క్రితం దీపం గుర్తుండేది. భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినప్పుడు దీని పేరు కమలం పెట్టారు. ఈ దేశ రాజకీయాలు వరదమయం. కమలం అనేటువంటి గుర్తు ఒక సరస్సుకి అందాన్ని ఇచ్చేటువంటి గుర్తు, లక్ష్మీదేవి గుర్తు. ఆ కమల పువ్వు ఆ యొక్క సరస్సుకి అందాన్ని ఇచ్చేటువంటి కమల పువ్వు బురదలోంచి వస్తుంది. బురదమయమైనటువంటి రాజకీయాల్ని ఒక కలుషితం లేని దేశంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కోసం మనం కమలాన్ని తీసుకున్నాం. ఈ రాజకీయాన్ని కలుషితమయం నుంచి తీయాలి అనేటువంటి ఆలోచనతో వాజ్పేయి గారి బ్రహ్మచారి ఈవేళ మోడీ గారు భార్యని వారికి పెళ్లి అయినప్పటికీ కూడా అశోక చక్రవర్తి లాగా ఆ యొక్క వారిని టీచర్గా చదివించి ఆయన కూడా ఈ దేశానికి అంకితమై ఈ దేశాన్ని అవినీతి లేని దేశంగా బ్రహ్మోషులు తయారు చేస్తూ 400 ఎస్తో ఇవాళ పాకిస్తాన్ కుప్పకూల్చి అనేకమైనటువంటి ఆయుధాల్ని ప్రపంచ దేశాల్లో యాక్యురేట్గా పనిచేసి ఎక్కడ కొట్టాలో పాకిస్తాన్ని గుండెల మీద కొట్టాలా, తల మీద కొట్టాలా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టినటువంటి ఆయుధాలని తయారు చేసి నుంచి